subscribe my channel, subscribe my channel, subscribe my channel. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వీరా రిలాక్స్. ఈరోజు అయితే నేను తలకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం అయితే తలకాయ తీసుకున్నాం. తలకాయ అయితే నీట్గా కడిగి పక్కకు పెట్టేశాను. అలానే ఇక్కడ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగుతుంది. అలానే టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టమోటాలు కూడా వేసేసుకొని తలకాయ కర్రీ కూడా వేసేసుకుందాం. ఇంకా నిమజ్జనం అయిపోయింది కదా, అందుకని మా సైడ్ ఈరోజు అయితే నాన్ వెజ్ కోసారు. అందుకని తలకాయ కర్రీ అయితే తలకాయ తీసుకొని వచ్చిండు మా ఆయన. ఇంకా ఉదయమే స్టార్ట్ చేశాను, ఎందుకంటే తలకాయ ఉడకడం చాలా లేట్ అవుతుంది కదా, అందుకే మార్నింగే పెట్టేశాను. ఇప్పుడైతే తలకాయ వేసేసుకుందాం. దీంట్లోకి అయితే తలకాయ వేసేసుకుందాం. పసుపు వేస్తున్నా ఇప్పుడు. అలానే ఉప్పు కూడా వేసుకున్నాం. ఉప్పు కారం అంతా తగినట్టు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకుంటారు కాబట్టి, నా టేస్ట్ బట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి కారం ఎక్కువ వేస్తాను. ఇప్పుడైతే కొంచెం ఒక 10 నిమిషాలు అయితే నూనెలోనే మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. దీంట్లోకి చింతపండు నానబెడతాం. మెయిన్ చింతపండు కావాలి తప్పకుండా. పులుసు పెడుతున్నాం కాబట్టి చింతపండు అయితే పెద్ద సైజు నిమ్మకాయ మెయిన్ చింతపండు అయితే నానబెడుతున్నాను. నిమ్మకాయ సైజు అయితే నానబెట్టి పులుసు అయితే పోసేద్దాం. నానబెట్టేసుకుని పక్కకి అయితే పెట్టుకుందాం. అవైతే ఒక 10 నిమిషాలు మళ్ళీ నూనెలో మగ్గనిద్దాం. కూడా బాగా అయితే మటన్ మగ్గింది కదా, ఇప్పుడైతే కారం వేసుకుందాము. నీళ్ళు అయితే వేయలేదు, అదే మటన్లో వాటరే వచ్చేసింది. మనం కడిగి వేసుకుంటాం కాబట్టి నీళ్ళు అయితే అంత అవసరం పడదు. ఇప్పుడైతే నాకు తగినంత కారం అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే కారం అయితే వేసాను కదా, మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకున్నాను. మూత అయితే పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. ఈ నీళ్లు మొత్తం ఇమిరిపోయిన తర్వాత వాటర్ అయితే పోసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. ఒక సైడ్ అయితే పలావ్ అన్నానికి అయితే పెట్టేశాను. ఆనియన్స్ అయితే వేగుతున్నాయి. ఖచ్చితంగా నాన్ వెజ్ వండినప్పుడు మా ఇంట్లో పలావ్ అన్నం అయితే చేయాలి. బిర్యానీ చేయమన్నారు కానీ నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అందుకు పలావ్ అన్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే తగినంత వాటర్ అయితే పోసుకుందాము. పైన ఆయిల్ మొత్తం వాటర్ ఇమిడిపోయి నూనె ఎంత పైకి వచ్చింది కదా, ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసుకుందాం. తగినంత ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకొని బాగా అయితే ఉడకనిద్దాం. మళ్ళీ పులుసు పోస్తాం కాబట్టి ఎక్కువ అయితే పోసుకోవడం లేదు. ఒకటేసారి పులుసు కూడా పోసేసి మూత అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే పులుసు నానబెట్టాం కదా, పులుసు అయితే పోసేసుకుందాం. ఇప్పుడు పులుసు పోసేసుకుని మూత అయితే పెట్టేద్దాం. ఇంకా కొన్ని వాటర్ అయితే పోసుకుందాం. పులుసు తప్పనిసరి పోసుకోవాలి, ఎందుకంటే మనము 2 విధాలుగా చేయొచ్చు. తలకాయ ఇగురుగా చేయొచ్చు, పులుసుగా చేయొచ్చు. నేనైతే పులుసుగా అయితే చేస్తున్నాను. ఇంకా మూత అయితే పెట్టేసి బాగా ఉడకనిద్దాం. ఎక్కువసేపు పట్టదు, ఎందుకంటే నేత తలకాయ తెచ్చిండు మా ఆయన, అందుకని ఎక్కువసేపు అయితే పట్టదు. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసి ఉడకనిద్దాం. చూడండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాగా ఉడుకుతుంది కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసాను, ఎక్కువ కూడా మసాలాలు వేయలేదు. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇంకొక 10 మినిట్స్ అయితే పెట్టుకొని దించేసుకుందాం. గుమగుమలాడే తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. స్మెల్ భలే వస్తుంది. ఇప్పుడైతే మూత తీసి అయితే చూద్దాం. తలకాయ కర్రీ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడైతే కొద్దిగా కొబ్బరి పొడి వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఎక్కువ కూడా కాదు, కొద్దిగానే వేసుకుందాం. కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.